9 రోజులు 8 వారాలు దాని తర్వాత ప్రతి ఒక్కరు దొరుకుతాడు. దొరకంది ఏముంది? దొరికినాక ఇక ఏమైతే వాళ్ళకి కూడా తెలుసు. ఈ రోజు జాతరలో కొట్టేస్తారు అనుకుంటా బాయ్. వాళ్ళ జాతర అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో గుసాయించి కొడతాం మనం. జాతర అవుతాడు మళ్ళా అంతే. మళ్ళా చూసి ఆ ఫలక్నమ్మ గుడి కాడ ఏంటంటే చాలా మంది నీ మీద కంప్లైంట్ చేశారు. నేను ఫస్ట్ ఇప్పుడు ఆ చాలా రోజులతో ఇంటర్వ్యూ చేసిన కారణం ఏంటి తెలుసా, నాకు ఎఫెక్ట్స్ పెడతారు అందరూ. చెయ్యి 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 ఇన్ని చెయ్యి, అసలు ఈయన స్టోరీ ఏంది, ఈయన కథ ఏంది, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, మన ఎందుకు ట్యాగ్ చేపిస్తుండు, అసలు ఈయన కథ ఏంది, ప్రతి ఒక్కరు ఇదే ఎందుకు ఎందుకు ఎందుకు. నేను ఎప్పుడైనా 100% మీరు అనుకున్నది ఇప్పుడు నీకు ఎంతమంది అయితే అడిగిండ్రో వాళ్ళు అడిగింది కరెక్టే. బట్ నేను ఇంత హెల్ప్ చేస్తున్నా, టెంపుల్ కోసం నేను ఇంత అమ్మాయిలకి ఇట్లా జరుగుతుంది. టెంపుల్ కోసం వాలంటీర్ చేసినావంట? అంత అట్లా ఏం చేయలే. ఇక అన్న వాళ్ళు ఉంటే ఇక వాళ్ళకి హెల్ప్ చేస్తా నేను. ఏమైనా చెప్తారా ఇట్లా ఫ్యామ్ ఇట్లా ఏమైనా ఉంటే ఓకే సరే అన్న నేను చూసుకుంటా అని ఇట్లా చేసుకుంటా నేను. ఇక చాలా మంది అమ్మాయిలకైతే నేను మాక్సిమం మన హిందూ అమ్మాయిలకే అన్న చాలా మంది వస్తారు, అన్న నాకు ఇట్లా వీడు గెలికిండు వాడు గెలికిండు, సరేరా నేను ఉన్నారా, నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావురా, ఈ అన్నకు కాల్ చేయి నేను చూసుకుంటా, నేను పంపిస్తా అన్న వాళ్ళ టెంపుల్ దగ్గర మా అన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నువ్వు ఆడ సేఫ్ ఉంటావు. చాలా మందికి సేఫ్ చేసిన అన్న. సేఫ్ చేసినావు. సరే జాగ్రత్త. ఏంటంటే ఈ కాలంలో అయినా మంచి లేదు కాబట్టి నేను చెప్తున్నా. ఏంటంటే ఇప్పుడు గెలికింది ఓడు వచ్చింది నీ ఇప్పుడు నువ్వు చెప్పేదాకా నీకు నేను వీడియో చూపించేదాకా ఇవన్నీ నీకు తెలియదు. నాకు తెలియదు అసలు. నా నువ్వు ఇప్పుడు నువ్వు ఏమనుకున్నావు, క్యాజువల్ అంటున్నా అనుకున్నావు, చూసిన తర్వాత నీకు ఏమనిపించింది? 100% నిజమా కదా? చూసినా కదా. అట్లా ఎందుకు నాకు తెలియకపోతే నేను ఫస్ట్ ఏం చెప్పిన, నాకు తెలియకపోతే అడగా, తెలిసే బరాబర్ అడుగుతారు. నేను ఉన్నప్పుడు ఎవ్వరు గెలకరు బాయ్. ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా అడ్డలో ఎవ్వరు, నేను ఉన్నప్పుడు ఎవ్వరు గెలకరు. నేను లేనప్పుడు అక్కడ నుంచి నేను వెళ్ళిపోతా కదా, వేరే అక్కడ ఎవరైనా ఫ్యాన్స్ ఉంటారు కదా వచ్చి ఫోటోలు దిగుతారు, అలాంటి టైంలో అడుగుంటారు. అసలు నీకు వీడియో చేయాలని ఎందుకు డౌట్ వచ్చింది, అసలు ఇంత ఫేమస్ కావాల్సింది? అదంతా నా చాలా చేసుకున్నా బాయ్, ఉన్నమాట చెప్పాలి. నువ్వు కానీ ఆ నవీన్ గానీ అందరు కూర్చుంటారా? అందరం చూడగానే ఫస్ట్ మీరు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే అరే శామ్ అన్న, అరే నవీన్ అన్న అని అనుకుంటారు. తెలియని వాళ్ళు పబ్లిక్ ఏమనుకుంటారు అంటే చిల్లర ఆంధ్రా బై ఇట్లా కూర్చొని పిల్లలని గెలుపుతారు అనుకుంటారా అనుకోరా? అనుకుంటారు. అరే ఇప్పుడు నువ్వు వదిలేసి నువ్వు ఉన్నావు కాబట్టి ఆడ నీకు అనిపిస్తుంది అట్లా. నువ్వు వేరే జాగాలో పోయినప్పుడు నీ ప్లేస్ లో వేరే అంటే వాళ్ళ ప్లేస్ లో నువ్వు ఉండి చూడు, అప్పుడు ఏమనుకుంటారు ఆ కాళ్ళు చిల్లర సలాలు ఇట్లా జరుగుతుంటారు ఊరికే అనిపిస్తా అనిపిస్తా. పబ్లిక్ లా ప్రతి ఒక్కరికి ఆడ ఫలక్నామా గుడి కాడ అంటే కొంతమంది వచ్చే పబ్లిక్ ఏమనుకుంటారు తెలుసా, అరే వీళ్ళ వల్ల మాకు డిస్టర్బెన్స్ అవుతుంది బాయిగో. అది నా అడ్డా బాయ్. ఎట్లుంటది అంటే అసలు టెంపుల్ కంటే అప్పట్లో చిన్నప్పటి నుండి మేము చూస్తున్నాం, ఇంత పబ్లిక్ వచ్చేది కూడా కాదు. అప్పటి నుంచి ఉంటున్నాం మేము, ఆ అడ్డలను మేము కూర్చుంటాం, ఆ అడ్డలను మేము మాకు పీస్ఫుల్ బాయ్, మాకు పీస్ ఆడ కూర్చుంటేనే మాకు రిలాక్స్ ఉంటది. సో ఆడనే కూర్చుంటాం మేము. సో ఎవరిని గెలకాలని కాదు, ఎవరిని కొట్టాలని కాదు, ఎవడైనా తప్పు చేస్తే కొట్టాలి బాయ్. ఇప్పుడు నీ ముందరని ఎవడో ఒక పిల్లని గెలుతున్నా సైలెంట్ గా ఉంటావా? మళ్ళా నా ముందర ఇట్లాంటి కేసులు వచ్చినాయి. పెళ్లి చేసుకొని కూడా పిల్లాన్ని ఇట్లా కొడుతుండు, వాళ్ళ అమ్మొచ్చి పిల్ల వాళ్ళ అమ్మొచ్చి బాబు ఇట్లా నా కూతుర్ని కొడుతుండు. ఆ పిల్ల చెప్పింది ఇట్లా శామన్న అక్కడ కూర్చుంటాడు అమ్మా ఆయన దగ్గరికి వెళ్ళు అంటే అప్పటికప్పుడు నీ ఉరుక్కుంటూ వెళ్ళి వాని వీడియో ఇప్పటికీ నా దగ్గర ఉంది. రప్ప కొట్టేసిన వాడిని కూడా. ఎందుకు కొట్టిండు? వాడు తాగిన నశాల పిల్లాన్ని కొట్టేస్తుండు. ఫలక్నామా గుడి కాడ మీ ఫ్రెండ్స్ వాళ్ళు వస్తే వాళ్ళకి జల్దీ దర్శనం అయిపోతుందా? దర్శనం అంటే అట్లా ఏం లేదు బాయ్, నీకు అట్లా ఏముండదు బాయ్. అంటే శామ్ ఫలక్నామా శామ్ అంటే మినిమం ఉండాలి కదా? లేదు అట్లేం లేదు బాయ్. ఇక ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటేనే ఇక అట్లా నేను మాట్లాడిపించి, ఇక ఎమర్జెన్సీ ఉంటేనే, అది కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటుంది. చాలా మందికి అయితే చెప్పాను నేను. అడగలేదు ఇంతవరకు ఎందుకు కూర్చుంటావు? నాకు ఒక అన్నయ్య చెప్పిండు, ఇంతకు ముందుకే నీకు వార్నింగ్ ఇచ్చినాము అక్కడ కూర్చోవద్దు. ఎవరు? నాకు ఒక అన్నయ్య చెప్పిండు ఆడ నువ్వు గెలుస్తున్నావు అంట అని చెప్పి నీకు వార్నింగ్ ఇచ్చిండు. నాకు ఎవరు ఇవ్వలే వార్నింగ్లు. ఎంతవరకు నిజం? వార్నింగ్లు ఎవరు ఇవ్వలే. నా కేసులు ఉన్నాయాడ. పోలీసు వాళ్ళు అయితే అంటారు వద్దు ఎందుకు ఇక బంద్ చేసుకో అట్లా ఇట్లా అంటారు, కానీ అయినా సరే మనం వినం, అది మన అడ్డా. సో మనకి ఆడ వార్నింగ్ అయితే ఎవడు ఇవ్వాలి. వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా వెనక పోడాడు. మనం తప్పు చెయ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు కూడా తెలుసు మనం తప్పులు చెయ్యం. అంటే ఏం చేయగలుగుతావు నువ్వు? అంటే నీతో ఏమైతుంది? చేయాల్సిన అవసరం లేదు. చిన్న కన్ను కొడితే చాలు. చేసేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. చిన్న కన్ను కొడితే చాలు. అంటే పెద్దగా అయిపోతుంది చిన్న కన్ను కొడితే? పెద్దగా అవ్వాల్సిన అవసరం లేదు బాయ్. ఖాళీ
ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు భయ ఆడ. చెప్పొద్దు అంటే ఏం ఇప్పుడు చిన్న పూర్వం తీసుకొచ్చినాం అడిగినట్టు నేను చెప్తా. నా దోస్తులు ఎట్లున్నారో తెలుసా బాయ్, ఇప్పటిదాకా నేను ఇన్స్టాలో కూడా దికావా చేయలే. బయట నుండి ఆడ కూర్చోబెడతా, నేను ఈ అడ్డాలు ఉండంటే వాళ్ళ ఆ అడ్డలు అంటారు. వీళ్ళనిగో నీ ఇట్లా కన్ను కొడతా, ఈయన ఏముంది చూడరా అంటే, నేను జస్ట్ ఇట్లా ఒక కన్ను కొట్టిందంటేనే వాళ్ళ పని అయిపోతుంది. నేను జస్ట్ వాని నా కోసం నేను చెప్తే వాని పని కూడా అయిపోవాలి, వాడు జైలు కూడా పోవాలి, వాని బొందల గడ్డలు కూడా పంపించేస్తాడు. అంత దూరం ఉంది నా దగ్గర. వచ్చి రైల్వే స్టేషన్ కాడ దిగి నేను పట్టుకొని ఇట్లా ఇమ్రా ఇట్లా చేస్తున్నారు ఇప్పుడు అడిగిన ఇక ఇంది బాయ్ ఒకప్పుడు అటాక్లు కూడా అయినాయి. ఒకప్పుడు ఏంటంటే అది నేను వన్ మ్యాన్ షో ఉన్నా, ఫుల్ నషాలో ఉన్నా, నేను ఫుల్ నషాలో ఉన్నా, నాకు అర్థం కాలేదు. ఫుల్ పబ్లిక్ బాయ్, పబ్లిక్ ఏమో నన్ను ఫోటోలు తీసుకుంటుండ్రు ఆ టైంలో, ఫోటోలు గిటోలు అన్ని తీసుకుంటుండ్రు. ఆ టైంలో నా మీద అటాక్ అయిపోయింది, నేను కూడా ఇచ్చుకున్నా. उन पांच जने मैं 3 जनों को नहीं मार सकता हूँ, उसमें 2 जनों को गिरा दिया मैं. పట్టీలు ఉంటాయి కదా రైల్వే స్టేషన్ పట్టీలు, దాని కింద పడేసిన నేను కొట్టి, ఇదంతా పల్లెంగేసిన నేను. నీకు తెలుగు అంతంత వస్తా లేకపోతే పూర్తిగా వస్తా? బాయ్ నేను ఇగో తెలుగు కల్చర్లోనే ఉన్నా, ఇక నువ్వు అర్థం చేసుకో. మాక్సిమం మన తెలుగు అందరూ హిందువులే ఫ్రెండ్స్, ఆంటీ వాళ్ళు అక్కడ పక్క పక్కన అందరూ హిందూ ఏమంటారు తెలుగునే నేర్చుకునే చిన్నప్పటి నుంచి. నేను ముస్లిం అన్నా సరే ఎవరు నమ్మరు బాయ్ మాక్సిమం. ముస్లిం అంటే మా ముస్లింసే బాయ్గో, మా ముస్లింసే అంటున్నా. నేను బయట ఎక్కడైనా కనబడితే అన్నా అన్నా అంటారు. నాకు అప్పుడప్పుడు ఫీల్ ఇట్లా అనుకుంటా, నేను ముస్లిం కదా నన్ను అన్నా అన్నా అన్న ఎందుకంటారు. మా ముస్లింస్ అంటారు, వాళ్ళకి నేను ముస్లిం అని చెప్తే నమ్మరు, హిందూనే అనుకుంటారు వాళ్ళు కూడా. అంటే నువ్వు ఇట్లా కమ్మ ఒకసారి అట్టు చూపెట్టు, నీ కమ్మ స్టైల్, నీ ఇట్లా కటింగ్ అంటే ఏందా అంత ఇక నార్మల్ గా ఇట్లానే మనం మన స్టైల్ అట్లా, నీ స్టైల్ అది కమ్మ ఇట్లానే అప్పుడప్పుడు పెట్టుకుంటాం. ఇక మరి నీకు మరి మీ ఫ్రెండ్స్ కి మధ్యలో ఉన్న బాండింగ్ ఎట్లా? నీకు ఫస్ట్ టైం ఆగానే వాళ్ళని వస్తారు మీకోసం బాయ్గో. మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకోం బాయ్, ఇవాళ జనరేషన్ లో ఎవరి మీద నమ్మకం పెట్టుకోం. పైసా పే తమాషా దేక్. అంటే నీకు మళ్ళీ ఇన్కమ్ ఎట్లా? అంటే నువ్వు ఒక వీడియోలో నువ్వు అడుగుతున్నావు కదా పైసలు, నేను చూసిన స్కానర్ పెట్టినారా పైసలు కొట్టురా ప్లీజ్ రా. అది జస్ట్ నషాలా బాయ్, చెప్పినా కదా జస్ట్ నషాలా. ఏదో నేను అప్పుడు కూడా నేను ఇట్లా నార్మల్ గా నాకు పైసలు కరువే లేదు, నాకు పైసలది అవసరమే లేదు, మనకు పైసలది ఇంత తక్కువ ఉండదు. జస్ట్ నషాలా నేను ట్రిప్ లో ఉన్నా, ఏదో నషాలా వేసేస్తున్నామని, ఇగో దసరా వచ్చింది అంటున్నా, ఇక పార్టీ ఇవ్వండి అంటున్నా అని చిన్న స్కానర్ ఇట్లా పెట్టాను. అప్పటికి కూడా అమౌంట్ చాలా మంది వేసిండ్రు, వేసిన నేను రిటర్న్ అప్పటికప్పుడు కొట్టేసిన, నేను నార్మల్ గా చేసిన బ్రో అని. ఇంకా చాలా మంది ఉంటారు, రాబాయ్ రాజమండ్రి నుంచి, ఇంకా సంక్రాంతి పండుగలు వస్తాయి కదా, ఏదైనా సరే ఈ విశాఖపట్నం రాబాయ్ కూర్చున్నాం, బయట బయట నుండి వస్తా, బయట కూడా నేను పోతూ ఉంటా, ముంబై, బెంగళూరు, కర్ణాటక ట్రావెలింగ్ ఎక్కువ చేస్తుంటాను నేను. లవ్ ఫెయిల్యూర్, మొత్తం లవ్ ఫెయిల్యూర్ వీడియోలు తీసావు, ఇట్లా నన్ను వదిలేసి వెళ్ళిపోయినవి, నేను చచ్చిపోయిననే, నేను పోయిన తాతకి మళ్ళీ సెల్ఫీ పెడతావు, ముద్దులు పెడతావు, ఏంది అట్లా? అది బ్రోకెన్ జస్ట్ అయిపోయింది బాయ్. ఒకప్పుడు ఇక ఎందుకు ఆ పర్సన్ గురించి తీయాలి, సో చేతులారా మనమే అట్లా చేసుకున్నాం. సో నేనే వదిలేసుకున్నా, నేనే వదులుకున్నా, రియలైజ్ అయినా. నీకు గంజా తాగితే ఎట్లాంటి ఫీలింగ్ వస్తుంది? గంజా తాగితే మొత్తం గుమ్ములు ఉంటావా, గుమ్ములు ఉంటా, అర్థం చేసుకో. ఇక ఫుల్ అసలు నీ లోకంలో ఉంటా, బయట లోకంలో ఉంటా. గంజా తాగి బండి నడపాలి, గేమ్ లో ఉంటాం మనం, ఒక గేమ్ లా ఫుల్ గేమ్, ఫుల్ ట్రిప్ ఇస్తుంది, ఫుల్ ఎంజాయ్ ఉంటది. లేదు తమ్ముళ్ళకి వాళ్ళు నా ముందర తాగిన వాళ్ళకి రిపీటింగ్ ఉంటది, కొట్టేస్తా నేను, ఎందుకంటే నా వల్ల చెడిపోద్దు. అంతా ఒకప్పుడు చేసుకున్నా బాయ్, అంటే నీకు ఇప్పుడు చెప్తున్నా నేను ఇట్లా ఫీల్ ఉంటాయి, ఇట్లా ఎంజాయ్ చేసినామని ఒకప్పుడు. ఇప్పుడు ఇట్లా చేస్తే ఇప్పుడు ఇట్లా ఉంటానా, దుబ్బుగా అయిపోయినా, ఎట్లా దుబ్బుగా అయిపోయినా, బక్కా ఉండే బాయ్, చూసినా ఉంటా కదా ఇట్లా ఉండే నేను. సో అట్లా అంటే ఇప్పుడు ఏదైనా తెలుగు, ఇప్పుడు మొత్తం తెలుగు కల్చర్ పోతున్నావు వాళ్ళు మాక్సిమం ఎక్కడ నేను ఆపిరా? ఎవ్వరు ఆపలే బాయ్, ఎందుకంటే మనం ప్రతి టెంపుల్ కి పోతాం. మళ్ళీ నీది నేను ఒక వీడియో చూసిన, ఏదో గొడవల ఎంఐఎం అని చెప్పి నువ్వు పెట్టినావు, ఏదో పోలీసు అది హిందూ ముస్లింది కాదు, జస్ట్ పోలీసు వాళ్ళకి మా ఎంఐఎం వాళ్ళకి గొడవ అయింది. నేను హిందూ ముస్లింది ఇవాళ దాకా నేను పెట్టలే. ఓకే, నేను ఎంఐఎం పోలీసు వాళ్ళకి ఇట్లా గొడవ అయింది కాబట్టి నేను పెట్టుకున్నా. ఇంకా అంటారు దాని గురించి అయితే నేను పెట్టలే, హిందూ ముస్లిం గురించి అయితే ఏ రోజు నేను పెట్టలే. నేను ప్రతి వినాయక చవితికి, ప్రతి పండగలకి, నేను ప్రతి ఫెస్టివల్స్ కి అన్నిటికీ అటెండ్ అవుతాను నేను. అట్లనే ఉండు. కొంతమంది వల్ల నా నేమ్ గలీజ్ అవుతుంది, కొంతమంది వల్ల నీ గలీజ్ అవుతుంది. ఇంకోటి కొంతమంది మీ దాంట్లో ఎట్లా చేస్తారు, ఇప్పుడు
దాని వల్ల అందరి పేరు ఖరాబ్ అవుతుంది నువ్వు అట్లా బాయ్ ఒక రోజు నువ్వు అన్నది కరెక్టే